అండ్ ఇప్పుడు కృష్ణమ్మ సినిమా ద్వారా డైరెక్టర్గా డెబ్యూ అవుతున్న కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్, మైత్రి మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కలిసి రిలీజ్ చేస్తున్నాయి ఈ సినిమాని. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కొరటాల శివ గారు ఫస్ట్ టైం ఒక సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు. అండ్ యు ఆర్ ద డైరెక్టర్ ఫర్ ద ఫిలిం. ప్లీజ్. హాయ్ అండి. డెబ్యూటెంట్ డైరెక్టర్ కాబట్టి కొంచెం కంగారు పడి మాట్లాడతాను. ఎక్కువ అంత కంఫర్ట్గా ఉండదేమో, అడ్జస్ట్ అయ్యానండి సార్. ఈ కథ శివగారు చెప్పినప్పుడు కథ పాత్రలో ఇన్నోసెన్సీ ఉంది గోపాల్, కథలో నిజాయితీ ఉంది, సినిమా సౌండ్ చేస్తే చాలే, కంగారుగా ఉంది కొంచెం. కథలో నిజాయితీ ఉంది, దీన్ని ఇలాగే స్క్రీన్ మీదకి ఎక్కిచ్చేసి వెనకాల ఏమన్నా నేను చూసుకుంటా అన్నారు. అన్నట్టుగానే ఈరోజు వరకు మాతో నిలబడి ఆ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ని మాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే కృష్ణమ్మ అనే టైటిల్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మన భారతీయ సంస్కృతిలోనే నదుల్ని ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాం, అమ్మలుగా ఫీల్ అవుతుంటాం. గోదావరి గట్టు నుండేవాళ్ళు గోదారమ్మ అంటారు, గంగా నది ఒడ్డు నుండేవాళ్ళు గంగమ్మ అంటారు. అలాగే మా కృష్ణ ఒడ్డు ఉండేవాళ్ళు అందరూ కృష్ణమ్మ అంటారు, కానీ కృష్ణ అని విడిగా అనరు. సో ఆ నదిలాగే ఆ నది ఒడ్డున పెరిగిన మా వించిపేట భద్ర కూడా అనేక మలుపులు తిరుగుతూ అతని జీవితం వెళ్తూ ఉంటుందండి. అందుకనే ఈ టైటిల్ అనుకున్నాం. సో ఇదంతా రేపు మే 10 తర్వాత మీరు చూశాక, అంటే కొన్ని కళ్ళతో చూసి ఆస్వాదిస్తే వచ్చే ఫీలు మాటల్లో చెప్తే పల్చన అవుతుందేమోనని ఎక్కువ మాట్లాడతలేదు. అందుకే రేపు 10 తర్వాత మీరు చూసిన తర్వాత మరిన్ని సందర్భాల్లో మేము మాట్లాడే అవకాశం మాకు వస్తుందని నమ్ముతూ ఈ సినిమా మే 10న మీ ముందుకు రాబోతుంది. ఇప్పుడు దాకా మేము యూట్యూబ్లో మా కంటెంట్ మొత్తం చూసుంటారు, సాంగ్స్ కానీ టీజర్ ట్రైలర్స్ కానీ. అందులో ఏమాత్రం హానెస్టీ కనిపించినా దయచేసి రేపు సినిమాకి వచ్చి చూడండి, నచ్చిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఆల్ ద బెస్ట్. ఎస్, డెఫినెట్గా